కమిషన్ వేయడం జరిగింది. కాగా కాలేజర్ కమిషన్ ఇట్లా మూలకు వేయడం జరిగింది. అయితే 1953లో ఏర్పడినటువంటి మూలపడినటువంటి రిపోర్ట్ని 1980కి వచ్చే వరకు రామ్ మనోహర్ లోహియా ఏర్పాటు చేసినటువంటి ఒక రాజకీయ వాతావరణంలో సోషలిస్టు నాయకులైనటువంటి అనేక మంది నాయకులు బయటికి రావడం వల్ల మండల్ కమిషన్ అనేటువంటి ఒక రిపోర్ట్ని వేయాలని చెప్పేసి మండల్ కమిషన్ రిపోర్ట్ వేయడం జరిగింది. మండల్ కమిషన్ రిపోర్ట్ వేపిస్తే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని ఆ రోజు మూలకేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తదనంతర కాలంలో వచ్చినటువంటి బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ యొక్క ముందు రూపము జనసంఘ అనేటువంటి పార్టీ రూపంలో ఉన్నది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలు కానీ ప్రతి సందర్భంలో బీసీలకు అధికారం రావాలి, వాళ్ళకి రిజర్వేషన్లు కావాలనుకునేటువంటి సందర్భంలో ఈ మూడు కులాలు లోపాయికారి ప్రేమాయణంలో బీసీలను మెజారిటీ ప్రజల యొక్క రాజకీయ హక్కులను వీళ్ళని తొక్కిపెట్టడం జరుగుతుంది. ఈ దేశంలో బీసీలు చర్చించుకోవాల్సినటువంటి ఒక గొప్ప ఉద్యమం ఏమైతే ఉందనంటే అది మండల్ కమిషన్ ఉద్యమం. 1990లో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చింది. ఆ మండల్ కమిషన్ ఉద్యమం వలన భారతదేశంలో బీసీలకు 27% రిజర్వేషన్లు వచ్చినాయి. 20% రిజర్వేషన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీజేపీ పార్టీ అధికారంలో లేదు, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేదు. ఆ రోజు సోషలిస్టు నాయకులు అండతోన ఆ రోజు అనేక మంది పోరాటాలతోన ఈ రోజు కూర్చున్నటువంటి ఈ సభలో కూర్చున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మిగతా కులాల యొక్క అండతోన ఈరోజు మనం ఎలాంటి కార్యక్రమం చేసుకుంటామో మండల్ కమిషన్ మూమెంట్లకి ఇట్లా బీఎస్పీ నుంచి కాంచీరామ్ లాంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు 27% రిజర్వేషన్లు రావడానికి ప్రధాన కారణం జరిగింది. ఆ యొక్క 27% రిజర్వేషన్లు ఇచ్చిరనేటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ని ప్రధానమంత్రి పీఠం నుంచి కదిలించి కూల్చి ఆ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేసినటువంటి ఒక కుట్ర ఈ దేశంలో జరిగింది. ఈ కుట్రను గమనిస్తేనే ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే మొన్న జరిగినటువంటి కులగన్లో ఇట్లా